ఉన్నాయి. పాముకి ఒక స్వభావం ఉంటుంది, మనిషికి ఒక స్వభావం ఉంటుంది, అలాగనే జంతువులకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కానీ లేఖనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనిషికి ఉన్నటువంటి స్వభావము సర్పం యొక్క స్వభావము కొద్ది మందిలో ఉందని రాసుకొచ్చాడు. ఆది కాండము నుంచి మనం ఈ మాటలు చూడగలం. అయితే దాన్ని మార్చేటువంటి క్రమములోనే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే ఒకసారి బాప్తిసం, పునర్జన్మ అంటే స్నానం అంటే బాప్తిసం. బాప్తిసం తీసుకునే వ్యక్తికి పరిశుద్ధాత్ముడు అతనిలో ప్రవేశించి పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలిగిస్తాడంట. వాడి స్వభావం వేర్రా, వాళ్ళ నాన్న స్వభావం వేర్రా, వాడిది కూడా వాళ్ళ నాన్న స్వభావమే అంటారు. అలాగనే ఆ స్వభావం కాకుండా క్రీస్తు యేసు యొక్క స్వభావం మనిషికి వచ్చినప్పుడు అతను రక్షింపబడతాడనేదే, నవీన తత్వం వస్తుందనేదే చెప్తుంది. బైబిల్ని రెండు విధాలుగా విభజించింది పరిశుద్ధ గ్రంథం, రెండు విధాలుగా. ఒకటి పాత నిబంధనని, రెండవది క్రొత్త నిబంధనని రెండుగా విభజించబడింది. కానీ పాత నిబంధన అక్షరానుసారమైనదైతే క్రొత్త నిబంధన ఆత్మానుసారమైనటువంటిది. అంటే ఆత్మానుసారంగా మనిషి నూతన జన్మని, నూతనమైనటువంటి స్వభావాన్ని పొందుకోగలుగుతాడు. మరి దేని ద్వారా పొందలేడు. ఒక అతన్ని జైల్లో వేసి కొట్టినా, లాఠీలతో కొట్టినా, లేకపోతే జడ్జి శిక్ష వేసినా, లేకపోతే పలుమార్లు తల్లిదండ్రులు తిట్టినా మారడు. ఎందుకు మారడంటే స్వభావం అలాంటిది. కనుక అది ఎప్పుడు మార్చగలుగుతాడంటే దేవుని నమ్ముకుంటే తప్ప అది మారదు, ఆ స్వభావం మారదు. మారాలి అంటే అతను యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి పునర్జన్మ సంబంధమైన స్నానము చేసి అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనిలో ప్రవేశించడం వలన స్వభావాన్ని మార్చేస్తాడు. అప్పుడు ఆత్మ స్వభావం గలవారని రోమాపత్రికలో రాసినటువంటి మాట ఏంటంటే 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మనిషి ఆత్మ సంబంధమైన స్వభావం గలవాడుగా ఉండాలని అక్కడ స్పష్టంగా రాశాడు. మీరు ఆత్మను పొందిన ఎడల తప్పకుండా ఆ సమయంలో ఆ స్వభావాన్ని, ఆత్మ స్వభావాన్ని పొందుతారన్నాడు. యేసు ప్రభువారు బాప్తిస్వం పొందిన తర్వాత, ఆయన కూడా స్వతహాగా బాప్తిస్వం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు అప్పుడే ఆయన మీద వాలినట్టుగా పావురం వలె లేఖనం మనం చూడగలం. అంటే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతే ఆ ఆత్మ బాప్తిస్వం పొందిన వారిలో ప్రవేశించింది. సో ఈ రోజున వెంకటేశ్వరులకి బాప్తిస్వం ఇస్తూ ఉన్నాం. రాత్రి ఒప్పుకోలు చేసుకున్నాడు, నేను యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తానని. కనుక ఈ వెంకటేశ్వరులు అసలుకి ఎవరు? వెంకటేశ్వరుల్ని, ఈ మనిషిని ఈ రోజున ఫెనహాస్గా మారుస్తున్నాం బాప్తిస్వం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఫెనహాస్ తెలుసు కదా మీకు, బైబిల్లో ఆ దేవుని యొక్క వాక్యం కోసం నిలబడిన యాజకుడు, యాజకత్వం చేసినటువంటి వాడు. అహరోను సంతతిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తే ఫెనహాస్. కనుక ఈ సమయంలో ఈ బాప్తిస్వం ఇవ్వడానికి దేవుడు ఈ రోజుకి అవకాశం ఇచ్చాడు. ఇది మొదటి ఆదివారం, ఈ సంవత్సరానికి మొదటి ఆదివారం, అనగా 2026లో మనం చూసినప్పుడు ఉన్నాం. కనుక ఇది మొదటి ఆదివారం. అందుకని బాప్తిస్వం ఇచ్చి ఈ వారంలోని క్రీస్తు రాజ్యంలో సహోదరుని చేరుద్దామనే ఉద్దేశంతో ఈ బాప్తిస్వం ఇస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ లోకంలో కాదు, నువ్వు పరలోకంలో అనగా దేవుని రాజ్యంలో చేరుతున్నావు. దేవునికి స్తోత్రం. అంటే పాత యొక్క లోకంలో ఉన్న నువ్వు చచ్చిపోయావు అనమాట. చచ్చిపోయి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు నీళ్ళలో ముంచివేసి దేవుని రాజ్యంలోకి నిన్ను లేపుతూ ఉన్నాం. దీని ద్వారా దేవుని రాజ్యంలో చేరుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వేరే మా యేసయ్య, మా సహోదరుడు, మా తండ్రి, మీ కుమారుడు వెంకటేశ్వరులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుణ్ణి మా తండ్రి మీరు రక్షించుకున్నారు అయ్యా, నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించారు. తన భార్య మా తండ్రి, మా సహోదరి, మా తండ్రి అయ్యా, మా తండ్రి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మాణిక్యం మా తండ్రి నిన్ను నమ్ముకొని ముందుగానే సిద్ధపడి మీ యొక్క బిడ్డకు మా తండ్రి ఈ విషయాలన్నీ మేము చెబుతున్నాం. అయినా తాను చెబుతూ తన భర్తను రక్షించుకోవాలనే ఆలోచనతో మా తండ్రి ఆలోచన చేసింది. సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మొత్తాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క మా తండ్రి అత్తమ్మను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి సహోదరుడి కోసం మేము కూడా నిలబడ్డాం, మేము కూడా వచ్చామనే ఆలోచనతో
జంగాలపల్లి నుంచి మా ప్రియులు ఎంతమంది వచ్చారు, వారందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి. నూతన బలమును, నూతన శక్తిని, నూతన జ్ఞానాన్ని, నూతనమైనటువంటి స్వభావాన్ని ప్రతి బిడ్డకి ఇవ్వమని, ఈరోజు బాప్తిస్మం తీసుకున్న ఈ బిడ్డ జీవితంలో మీరే మాత్రం ఆత్మ సంబంధంగా ఎదుగులాగా జ్ఞానం ఇవ్వమని, ఆత్మ స్వభావాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు నామములో స్తోత్ర వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.